వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి పగలు బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం చల్లని గాలిని ఆస్వాదించేందుకు హుస్సేన్ సాగర్కు వెళ్తుంటారు. అక్కడ వ్యర్థాలు, రసాయనాలతో గ్రీన్ ఆల్గీ ఏర్పడి భరించలేని దుర్వాసన వస్తోంది. లుంబినీ పార్క్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, జలవిహార్, పీపుల్స్ ప్లాజాకు వచ్చే సందర్శకులకు ఇబ్బందిగా మారింది. 500 MLDల వ్యర్థ జలాలు సాగర్లో కలుస్తుండగా నెలకు రోజులు శుద్ధి చేయకుండానే వదులుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. బాలానగర్, జీడిమెట్ల, పాషన్లారం తదితర పారిశ్రామిక వాడల నుంచి రసాయన వ్యర్థ జలాలు నేరుగా సాగర్లో కలుస్తున్నాయి. ఏటా సాగర్ శుద్ధికి HNDA రూపాయలు కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. మురుగు చేరుతుండడంతో నీటిలో కరిగిన ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం క్రమంగా తగ్గుతోంది. లీటరు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం 4 మిల్లీగ్రాములు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే జీవాలు బతకవు. కానీ ఇటీవల 0.3 వరకు నమోదవుతున్నట్లు ఆందోళన కలిగిస్తోంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD పెరుగుతుండటంతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పరిమితి ప్రకారం లీటరు నీటిలో BOD 3 మిల్లీగ్రాములకు మించకూడదు. కానీ 5 నుంచి 10 మిల్లీగ్రాములుగా నమోదవుతోంది. పరిష్కారాలు ఇవే: ఇనుమ నాళాల నుంచి వచ్చే మురుగు, వ్యర్థ జలాల కట్టడి, నీటి నాణ్యత మెరుగుపరచడం, ఫోమ్ వ్యర్థాలు చెరకుండా చూడటం, నీటిని ఎరేషన్, స్వీపింగ్, డ్రెడ్జింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధి చేయటం, హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న STPల ఆధునీకరణ, చుట్టూ రింగ్ సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగు చెరకుండా చూడటం, శుద్ధి చేసిన నీటిని జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాట్లు, డ్రెడ్జింగ్ ప్రక్రియలో అనుగుణ ఉన్న వ్యర్థాల తొలగింపు, పూజా సామాగ్రి పడేయకుండా కఠినంగా చర్యలు, మురుగు, రసాయనాలను STPలతో శుద్ధి చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వ్యర్థ జలాల శుద్ధి కమిటీ ఏర్పాటుకు చేసిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రతిపాదనను గతంలోనే ఆమోదించినా అందుకు చర్యలు చేపట్టలేదు. కమిటీ ఏర్పాటుపై మేధావులు, యువతను భాగస్వాములను చేయాలి. హుస్సేన్ సాగర్లో నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.